ఎస్ఆర్హెచ్ కోల్కతా ఫస్ట్ మ్యాచ్ కదా 7:30కి. అవును. సో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? నాకు తెలిసిన వరకు మ్యాక్సిమం ఎస్ఆర్హెచ్కే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ చాలా లాస్ట్ దగ్గర వెళ్తుంది మ్యాచ్ ఖచ్చితంగా. ఎందుకంటే రెండు పక్కల మంచి టీం ఉంది. అది కాకుండా ఎస్ఆర్హెచ్ ఇంత ముందు ఆక్షన్ ముందు ఏం లేదు, కానీ ఆక్షన్లో మంచి గట్టి వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు. మ్యాక్సిమం లాస్ట్ దాకా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ టాస్ మీద కూడా వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదైతే ఫస్ట్ బౌలింగ్ వస్తుందో మ్యాక్సిమం వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే కోల్కతా టీం చూసుకున్నా కూడా స్ట్రాంగ్ టీమే కదా. అదే అంటున్నాను కదా, టాస్ పడే దాని గురించి. టాస్ 8 మెంబర్స్ దాకా వాళ్ళ దాంట్లో బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అంటే ఎస్ఆర్హెచ్ కూడా ఉన్నారు బ్రో, ఎస్ఆర్హెచ్ కూడా ఉన్నారు. ఎస్ఆర్హెచ్ కూడా లేరని చెప్పట్లేదు, కానీ దాంతో పోల్చుకుంటే కానీ నాకు తెలిసిన ఎస్ఆర్హెచ్ మ్యాక్సిమం అంటాను. ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్ డెప్త్ చాలా ఉంది. వాళ్ళకి ఇండియన్ ఫేసెస్ 3 ఉన్నారు. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, ఆ తర్వాత స్పిన్ ఉంది వాళ్ళ పక్క. ఇంకేం కావాలి ఎస్ఆర్హెచ్ టీం మేనేజ్మెంట్ ఏం చేసిందంటే డానియల్ విక్టోరియాని ఎక్స్పోజ్ గా తీసుకొచ్చింది కదా. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలిసిన వరకు ఈసారి కోచ్ మారారు వాళ్ళ పక్క. ఆ తర్వాత మంచి టీం ఉంది. వాళ్ళు మంచి ఆక్షన్ లో మంచిగా మంచి టీం చూసుకున్నారు. వాళ్ళు మొత్తం చేంజెస్ తో వస్తున్నారు ఈసారి, చూద్దాం. గౌతమ్ గంభీర్ ఒక రోల్ ఏమరా అంటే అగ్రెసివ్ గా ఆడతాడు. ఏదైనా అగ్రెసివ్ గా ఆడమంటాడు, ఓపిక్ ఆడొద్దు అంటాడు. ఏదైనా అగ్రెసివ్ చూడాలా ఈసారి. మాక్సిమం కేకేఆర్ కూడా మంచి గట్టి పోటీ ఇస్తుంది, కానీ ఐ విల్ గో విత్ ఎస్ఆర్హెచ్. నేనైతే ఎస్ఆర్హెచ్ అండి. ఎంఐ వెళ్తుంది ఖచ్చితంగా, ఇంకా సిఎస్కే వెళ్తుంది. ఆ తర్వాత ఇంకా చూడాలా ఎస్ఆర్హెచ్ వెళ్తుందా లేకపోతే ఆర్ఆర్ వెళ్ళొచ్చుంటే. ఆ తర్వాత ఇంకా ఎల్ఎస్జి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే ఖచ్చితంగా ఒక కొత్త టీం కొట్టుకోవాలనుకుంటాను. కొట్టిన టీంలే కొట్టినట్టే ఏముండదు, ఆర్సీబీ కొట్టాలనుకుంటున్నాను ఈసారి. కొడితే బాగుంటుంది ఆర్సీబీ, చూద్దాం.